అవుతుంది. మంచి హృదయంతో చేయండి. దాన్ని స్వార్థానికో లేదా తప్పు జరిగితే చెంపలేసుకోండి, పొరపాటైన సరి చేసుకుంటామని చెప్పండి. తప్పే చెయ్యకూడదు అనుకోండి, పొరపాటున తప్పు జరగచ్చు, పొరపాటును సరిదిద్దుకోండి. కానీ ఎదురు దాడి చేసి కవర్ చేసుకోవద్దు ఎవరు కూడా, అది మంచిది కదా. సార్ ఫైనల్గా ఒక విషయం, ఈ గోవులకు సంబంధించి చనిపోయినాయి అనేది అయితే వాస్తవం. ఓకే, అప్పట్లో ఆరోగ్యకరమైన గోవులు చనిపోయారా, లేదంటే ఇప్పుడు అనారోగ్యంతో చనిపోతున్నాయా, దూడలు ఎందుకు చనిపోతున్నాయి, ఈ పాపం ఎవరిది? దీని మీద ఏమన్నా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిదో వేసి విచారణ చేసి నిజాలు ఏమన్నా తేల్చాల్సిన అవసరం? నాకు తెలిసి ఆరోగ్యకరమైన గోవులు అయితే చనిపోవు, ఎవరు చంపరు కూడా. అక్కడ అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి సంథింగ్ కారణం ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. అది సహజ సిద్ధం. సాధారణంగా కొన్ని జంతుజాలాల్లో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. అట్లాంటి సహజ సిద్ధం అయితే మనం ఏం చేయలేం దానికి. అట్లాంటి ప్రాథమిక దశలోనే వాటిని వేరే వాటిలో దూరంగా ఉంచడమా, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అంతే. నేను ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆవుల్ని చంపారని నేను అనుకోను. ఇంకోటి పొరపాటున ఏదో 2022-23లో అప్పట్లో 27 ఆరోగ్యకరంగా ఉన్న గోవులే చనిపోయి ఎందుకని సరైన తిండి పెట్టలేదు, సరైన పోషకాహారం పెట్టలేదు, అది నిజమా కాదా? ఎందుకని తేల్చండి, యాక్షన్ తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు చెప్పారు అది? విజిలెన్స్ వాళ్ళు అప్పుడు నిద్రపోయారా?